ఏం జరిగిందిరా? ఏమో డాడీ, వామిటింగ్ చేసుకుంది, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అంజలి, అంజలి, ఏమైందమ్మా అంజలి? కళ్ళు తిరుగుతున్నాయి అత్తమ్మా. ఈ నెల పీరియడ్స్ అయ్యాయమ్మా? లేదత్తమ్మా. అరే, తను ప్రెగ్నెంట్ రా. ఈసారి మాత్రం ఆడపిల్లే కావాలమ్మా. మీ మామయ్యకి ఆడపిల్లంటే చాలా ఇష్టం. హలో అమ్మా శ్రావణి. నాన్న చెప్పండి. అంజలి ప్రెగ్నెంట్ అయిందమ్మా. ఇదేం టెస్ట్ డాడీ? అంటే ఇప్పుడు వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్తుందన్నమాట. అవునమ్మా. ఇదే రైట్ టైం డాడీ. కార్తిక్ ని, రేఖని, ప్రేమ్ని కూర్చోబెట్టి మాట్లాడదాం. వదిన రిటర్న్ వచ్చేలోపు ఏదోటి ప్లాన్ చేద్దాం. వదిన తన తప్పు తెలుసుకునేలా చేయాలి డాడీ. రేఖకు మాత్రం న్యాయం జరగాలి డాడీ. అది మీరే దగ్గరుండి చూసుకోవాలి. అత్తమ్మా, ఒకవేళ నాకు ఆడపిల్ల కాకుండా మగపిల్లాడు పుడితే ఫీల్ అవుతావా? ఆడపిల్ల పుడుతుందో మగపిల్లాడు పుడతాడో మన చేతుల్లో ఏముందమ్మా? ఎవరు పుట్టినా మనమేం చేయలేము. అయినా ఇంటికి ఆడపిల్ల ఉంటే అందమని అందరు అంటారు కదా, అలాగే మీ మామయ్యకు కూడా ఆడపిల్ల కావాలని ఎప్పటి నుండో కోరిక. అయితే ఆడపిల్లే పుట్టాలని చెప్పి రోజు నైట్ 11:11కి మేనిఫెస్ట్ చేస్తానత్తమ్మా. డోంట్ వరీ, ఆడపిల్లే పుడుతుంది. అవునమ్మా, మీ పుట్టింటికి ఎప్పుడు వెళ్తావు? అమ్మో, ఇప్పుడు నేను పుట్టింటికి వెళ్తే నా మొగుడు అందరికి నిజాలు చెప్పి నన్ను ముంచేస్తాడు. ఎలా అయినా పుట్టింటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవాలి. నిన్నే అంజలి, ఎప్పుడు వెళ్తావు? పోతానత్తమ్మా, పోతాను. కొన్ని రోజులు ఆగి పోతాను. సరే అక్క, వీక్లీ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. బై దట్ ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా. సో ఇంట్లోకి ఫ్రిడ్జ్ ఇంకా టీవీ కొందాం అనుకుంటున్నా. సరేనే, చేద్దాం. నాకు కూడా ఈ నెల చాలా టైట్గా ఉంది. ఎవ్రీ మంత్ వీకెండ్ కూడా వర్క్ చేస్తే ఫుల్ డబ్బులు. ఆ డబ్బులతో ఇంట్లో సామాన్లన్నీ నింపేస్తా. అంతా బానే ఉంది, కానీ ఒకటి తక్కువైంది పుష్ప. వీక్ డేస్ ఎలాగో పనిచేస్తున్నావు, వీకెండ్స్లో కూడా జాబ్ చేస్తే ఇంకెప్పుడే నువ్వు మీ ఆయనతో షికార్లకు వెళ్ళేది, సినిమాలకు వెళ్ళేది. ఎలాగో ఇప్పుడు నువ్వు చేసేదాంతో ఇంటిని ఈజీగా రన్ చేసేయచ్చు రేఖ. ఇప్పటికైనా పిల్లల్ని కనవే పిచ్చిదానా. ఇప్పుడే కదా జాబ్ జాయిన్ అయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే జాబ్కి రావడం కష్టం అయిపోతుంది కదా. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేలా చూసుకునే బాధ్యత నాది. గాట్ ఇట్? ప్లాన్ ఇట్.